తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పంట కాలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో బక్లీస్ డ్రైన్ పూడకతీత కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి వారు పంట కాలువలు మురుగు బోదలు ఆక్రమిస్తే నీటి పారుదల వ్యవస్థ నాశనమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉండాలని, పంట కాలువల వ్యవస్థను పరిరక్షించుకోవాలని అన్నారు. కాలువలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. మన విప్పర్రు మన కాన్స్టిట్యున్సీకి ఎండ్లో ఉంది. ఎక్కడి నుంచైనా మురుగు వచ్చి ఇక్కడే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి నుంచి నీరు కొంత కాపాడటం జరిగింది. పందికోడలో కూడా కొట్టించడం జరిగింది. మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాం. పందికోడు కూడా కొడితేనే మనం ఇవన్నీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పచ్చపాటి ధర్మరాజు గారికి కూడా చెప్పి మీరు మంత్రి గారిని అడగమని చెప్పాం. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, మరి మన చైర్మన్ గారికి, మన మురళీకృష్ణరాజు గారికి, మరి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే మరి బక్లీస్ అనేది మా ప్రాంతం ఒక ఏరియా అంతా మునిగిపోతా ఉంది. రైతుకి ఎకరం మునగకుండా చేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం పరిష్కారం కాదనే ఉద్దేశంతో మనం పనిచేస్తా ఉన్నాం. ఇది ఎర్రగాలో కానీ శాశ్వతమైన పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కాలువలు దయించి ఎవరు ఆక్రమించుకున్నా అన్ని తవ్వించేస్తారు. మీరు ఏమనుకోవద్దు, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే కాలువలు పూర్తి చేస్తే దానివల్ల నష్టపోయేది మనమే. మన ఎకరంతో పాటుగా పక్కన ఉన్న 10 ఎకరాలు కూడా పోతాయి. కాబట్టి కాలువలు దయించి ఎవరో కూడా నేను కొట్టించేసినందుకు నన్ను తిట్టుకోండి ఇంకోటి చేయండి, కానీ అభివృద్ధి అనేది జరిగి తీరాలి. 100% దీనికి 37 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది కాకుండా 11 డ్రైన్ కూడా తవ్వుతూ ఉన్నారు. మొత్తం ఈ నీరు బయటికి వెళ్ళే అవకాశాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. గ్రామస్తులందరూ కూడా మరి మురళీకృష్ణరాజు గారు కూడా దగ్గరుండి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా తాడేపల్లి కాలువలో కూడా తూడు తీసే బాధ్యత ఆయనే కాంట్రాక్టర్. అది కూడా దయించి మొదలు పెట్టమని కోరుతాం. ఎందుకంటే గుళ్ళోళ్ళు అందరూ గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షకాలం వచ్చిందంటే మన వల్ల కాదు. వర్షాకాలం వస్తే మన చేతిలో ఉండదు. కాబట్టి దయించి ఈ ఎండాకాలంలోనే అన్ని వర్క్లు మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి అన్నిదా భావించకుండా మనకు టెండర్లు లేట్ అయినప్పుడు కూడా ఈ పనులు ఎవరైనా బయట వ్యక్తులు మిషన్లు పెట్టి తవ్వుకెళ్ళిపోతే మా ఇంజనీరింగ్ లెవెల్లో తవ్వుకెళ్ళిపోయి ఎవరిని ఉంటే మరి కాంట్రాక్టర్ గారిని కానీ ఇక్కడ డ్రైన్ ఏఈ గారిని సంప్రదించి తీసుకెళ్ళిపోవచ్చుని కోరుతా ఉన్నాం. మనకున్న సమయం 10 రోజులు ఇక్కడ మట్టి అంతా తీసుకెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంఆర్ఓలు వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, ఎవరైనా తీసుకెళ్ళవచ్చు, ఆడో లేదు ఏడో లేదు. మీరు చేల్లో పుచ్చుకోండి, శ్మశానాలు పుచ్చుకోండి, స్కూల్ పుడ్చండి, అది బయట తీసుకెళ్ళిపోండి. మాకు కావాల్సింది క్లియర్ అవుతుంది కావాలి. కాబట్టి అదేవిధంగా పెంటపాడు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది రైతులు ఆక్యుపై చేసి పంట పండిస్తూ ఉన్నారు. దాన్ని కూడా తవ్వించేస్తాను. వేరే రకంగా అనుకోవద్దు. మీరు అందరూ వాళ్ళందరికీ సముదాయం చెప్పవలసిన కోరుతాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాహుకేతు పూజలు నిర్వహించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో అలంకరించి అర్చన చేసి హారతి సమర్పించారు. తెలంగాణలో రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ కనెక్షన్లతో పాటు అన్ని గృహ కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకముందే, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. చూసి ఏమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లా స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా
మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లకు కూడా వస్తారు. ఇక అదానీలు అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంటు ఉత్త కరెంట్ అవుతుంది. మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పిండి ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. మీ అందరితో నా ప్రార్థన, ఓటు అంటే గుర్తొచ్చింది. ఒక ముఖ్యమైన కార్యక్రమం మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. చాలా ముఖ్యమైన కార్యక్రమం. దాని పేరు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే తెలుగులో చెప్పాలంటే ఓటర్ జాబితా యొక్క వడపోత కార్యక్రమం. మరి ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం కూడా రెండు. ఒకటి, మీకు సభ్యత్వ నమోదు గురించి చెప్పాలి, అది జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ SIR అనే కార్యక్రమం కూడా జూన్ నెలలోనే స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది SIR అంటే ఇది మీకు చెప్పాలి. SIR అనేది ఏం కొత్త కార్యక్రమం కాదు. SIR అనేది మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు నేను లిస్ట్ ఇస్తా. మీ అంబర్పేట నియోజకవర్గంలో 2,80,000 ఓట్లున్నాయి 2025 లిస్టు ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం. నేను వెంకటేష్ అన్నకు మళ్ళా మీకు ఇంకో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు లిస్టు కూడా అందజేస్తా. ఏం లిస్ట్ ఇస్తా? 2025 ఓటర్ లిస్టు ప్రకారం మీ దగ్గర ఎన్ని డూప్లికేట్ ఓట్లున్నాయి, ఎన్ని డబల్ ఓట్లున్నాయి అనే లిస్టు మీకు నేను అప్పచెప్తా. డబల్ ఓట్లు ఎట్లుంటాయి అంటే 4 రకాలుగా ఉంటాయి. కొన్ని మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఉదాహరణకు ఒకవేళ దబ్బన ఉంటే ఒక ఓటు అంబర్పేటలు ఉండొచ్చు, ఇంకో ఓటు బాగంబర్పేటలు ఉండొచ్చు. ఇది ఒక రకమైన డబల్ ఓటు. రెండో రకం ఏంటంటే కొంతమందికి ఊర్లలో ఉంటుంది. మా సిరిసిల్లోళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు అంబర్పేటలో. ఇగో మా రవీంద్రరావు ఉన్నాడు ఇక్కడికి, పోతుగలైన. ఇగో ఈయన రవీంద్రరావు మా సిరిసిల్ల నియోజకవర్గమే, పోతుగల్ అని ముస్తాబాద్. ఇప్పుడు రవీంద్రరావుకు పోతుగల్లో ఒక ఓటు ఉండొచ్చు, ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. డబల్ ఓటు అంటే ఊర్లో ఒక ఓటు, రెండోది ఇక్కడ ఒక ఓటు ఉండొచ్చు. అదొక తరీకా. అంటే ఆడొకటి ఈడొకటి. ఇక మూడోది, ఒక జిల్లాలో ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో ఇంకో జిల్లాలు ఉండొచ్చు, కరీంనగర్ జిల్లాలు ఉండొచ్చు, సిరిసిల్ల జిల్లాలు ఉండొచ్చు. నాలుగోది, తెలంగాణలో ఒక్కోటి ఉండొచ్చు, ఆంధ్రాలో ఇంకో ఓటు ఉండొచ్చు. ఈ 4 తరీకల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహానాడును విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన హోంమంత్రి అనిత. తెలుగు జాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్య. టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి అంశాలను ప్రశ్నిస్తున్నందుకే నాపై కుట్రలు జరుగుతున్నాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన ఆక్షేపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కుట్రేనన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడానికి నిర్ణయమని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.